విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నా జీవితాన్ని కాపాడండి మావయ్య. రాజేష్ లేకుండా నేను బ్రతకలేను మావయ్య. మీరే చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటారు. అత్తయ్యతో మాట్లాడి నా కాపురాన్ని నిలబెట్టండి మావయ్య. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. ఇప్పుడు నేనేం మాట్లాడినా వినే పరిస్థితుల్లో మీ అత్తయ్య లేదు. చెయ్యకూడని తప్పులన్నీ చేశావు. అయినా ఒక మామయ్యగా కాకుండా ఒక తండ్రిగా భావించైనా నాతో ఒక్క మాటైనా చెప్పాల్సింది. కాని చెప్పలేదు. నీది కాని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డే అని నమ్మించి మమ్మల్ని మోసం చేశావు. మీ అత్తయ్య ఏదైనా భరిస్తుంది కాని మోసాన్ని మాత్రం భరించదు అని తెలిసిన తర్వాత కూడా నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించడమేంటి? లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పడమేంటమ్మా? నువ్వు చేసింది ఒకటా రెండా? రాజేష్ని సంధ్యని అనుమానించి నానా మాటలు అన్నావు. వాళ్ళని చాలా బాధ పెట్టావు. నీ మీద ద్వేషం అసహ్యం కలగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పినా మీ అత్తయ్య నమ్మదు. చెప్పే పరిస్థితుల్లో కూడా లేనమ్మా. నీకు అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కాని నీకు పిల్లలు పుట్టరన్న రీజన్ చూపించి నీకు విడాకులిప్పించిన తర్వాతైనా వాడికి పెళ్లి జరుగుతుంది. ముందు జరగాల్సింది వెనక, వెనక జరగాల్సింది ముందు జరుగుతుంది అంతే. మీ అత్తయ్య ఎవ్వరికీ అన్యాయం చేయట్లేదమ్మా. నా మాట విని ఎప్పటికైనా మీ అమ్మా నాన్నలకి విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు చెప్పినా ఎవరు అడ్డుపడ్డా ఈ పెళ్లి ఆగదు. వాణి కాంప్రమైజ్ అవ్వదు. సారీ అమ్మా. మావయ్య, మావయ్య. నానా ప్లీజ్ నానా, ఇది మా ఇద్దరి జీవితం. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మకిప్పుడు చెప్పే పరిస్థితుల్లో కూడా లేను. మధ్యలో నలిగిపోతున్నాను నానా. మీరు బలవంతంగా నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేసినా నేను ప్రాణం లేని డెడ్ బాడీలా ఉంటాను తప్ప వింధ్యతో ఉన్నంత సంతోషంగా ఉండను నాన్నా. ప్లీజ్ నాన్న, నన్ను వింధ్యని వేరు చెయ్యొద్దు. నా బిడ్డకి అన్యాయం చెయ్యొద్దు నాన్న. రేయ్, అన్యాయం చేస్తుంది మేం కాదురా. నువ్వు వింధ్య నుంచి దూరం అవడానికి కారణం వింధ్యే. ఇప్పుడు ఇదే విషయాన్ని తనతో చెప్పాను. నువ్వు వింధ్య ఎన్నిసార్లు అడిగినా నా నుంచి ఇదే సమాధానం వస్తుంది. మీ అమ్మ కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం కాదు. మీ అమ్మ సంతోషంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ పెళ్లి జరిగితేనే మీ అమ్మ సంతోషంగా ఉంటుంది. జరక్కపోతే మీ అమ్మ బ్రతకదు. అయినా నువ్విన్నాళ్ళు వింధ్యతో ఏం సంతోషంగా ఉన్నావురా? సంధ్యని నిన్ను అనుమానించి రాచి రంపాన పెట్టినప్పుడు నువ్వు ఎంత నలిగిపోయావో మీ అమ్మకు తెలీదా? నాకు తెలీదా? నాన్న, వింధ్య అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతున్నారిలా? ఒరేయ్, వింధ్య అంటే ఒక మామగా తండ్రిగా నాకు ఇంతకు ముందు ఎంతో గౌరవం ఉండేది. కాని తను ఆ గౌరవాన్ని పోగొట్టుకుంది. ఇంట్లో తన స్థానాన్ని తనకి తానే చేతులారా దూరం చేసుకుంది. నువ్వు నేను నిమిత్త మాత్రులం. మీ అమ్మ అవునంటే అవును, కాదంటే కాదు అనడం తప్ప మనం ఎదురు వెళ్ళలేం. వెళ్ళం కూడా. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. సారీరా నాన్న. సారీ వింధ్య, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మ మాట కాదనలేను, నిన్ను వదులుకోలేను.
మన జీవితాలు ఎలా రాసిపెట్టి ఉన్నాయో అర్థం కావడం లేదు. రోజులు గడుస్తూ పెళ్లి గడియలు దగ్గర పడుతుంటే భయం వేస్తోంది. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు లేని నా జీవితం శూన్యం. ఐ లవ్ యూ వింధ్య. అయ్యో, ఏంటి వింధ్య, ఏడుస్తున్నావా? అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఇక నుంచి నువ్వు కంటతడి పెడుతూనే ఉంటావు. ఈ కర్చీఫ్తో తుడుచుకుంటూనే ఉండాలి. ఇదిగో తీసుకో. అరే తీసుకోరా, మొహమాట పడతావు, తీసుకో. అవును, నువ్వు నీ ఫ్రెండు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదూ. ఈ మధ్య నీ ఫ్రెండ్ రావడం లేదేంటి? భయపడిపోయిందా? లేదంటే ఈ పెళ్లి ఎలాగూ జరిగిపోతుంది, దీన్ని ఆపలేవు అని చేతులెత్తేసిందా? పాపం, అంతకు మించి ఏం చేస్తుందిలే. కాకపోతే ఓ చిన్న క్లారిఫికేషన్. మీ ఫ్రెండ్కి తెలుసో లేదో, ఇక్కడ రాజేష్కి రమ్య అనే అమ్మాయికి కాదు పెళ్ళి, రాజేష్కి మౌనికకి. మౌనికకి కూడా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. మరి వాడి పరిస్థితి ఏంటా అని నీకు డౌట్ రావచ్చు కదా. రమ్య ఒత్తి డమ్మీనే, మౌనికకి సెట్ చేసిన రామ్ కూడా డమ్మీనే. ఈ పెళ్లి జరుగుతుంది కదా, తాళి కట్టే సమయానికి అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, ఇక్కడ పెళ్లి కూతురు కూడా ఉండదు. పెళ్లి పెట్ల పైన ఇటు మౌనిక మిగిలిపోతుంది, అటు రాజేష్ కూడా మిగిలిపోతాడు. మీ అత్త గురించి నీకు తెలుసు కదా, ఒక్కటి పట్టుకుందంటే ప్రాణం పోయినా వదిలిపెట్టదు. సో ఈ పెళ్లి చెయ్యాలని కంకణం కట్టేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉండరు కాబట్టి, తనకు కావాల్సింది పెళ్ళే కాబట్టి రాజేష్ని మౌనిక మెడలో తాళి కట్టమని చెప్తుంది. జరిగేది ఇదే. నువ్వు చూస్తూ ఉండగానే రాజేష్కి మౌనికకి పెళ్లి జరిగిపోతుంది. నువ్వు నీ స్నేహితురాలు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదా, నా పెళ్లి సంగతి తర్వాత. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. లగేజ్ అంతా సర్దుకొనుంచు. నీ పుట్టింటి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం నువ్వు ఉండలేవు. నువ్వు వెళ్ళిపోవడమే ఉత్తమమైన మార్గం. అయ్యో.